ఈరోజు మన భారతదేశానికి విశేషమైన సేవలు అందించి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుంది. ప్రపంచం చేతే కొనియాడబడుతున్న ప్రపంచ మేధావైనటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదిన వేడుకలను రంగంపేట మండల పరిధిలో గల వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఉపాధ్యాయులకి అలాగే గ్రామ పెద్దలకి విద్యార్థులందరికీ కూడా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆనాడు ఏ విధమైన శాస్త్ర సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో ఎంతో ఇబ్బందికర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏ విధమైన సహకారం కూడా లేనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అకుంఠిత దీక్షతో ఈ సమాజానికి నేను సేవలు అందించాలి, ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ఒక స్పెషల్గా ప్రత్యేకతతో చూపించాలని చెప్పి అహోరాత్రులు శ్రమించి ఆయన ఎంతో త్యాగం చేసి త్యాగానికి చిరునామాగా నిలిచి వేళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఐక్యరాజ్య సమితి విజ్ఞాన దినోత్సవంగా నాలెడ్జ్ డేగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించమని ఆదేశాలు ఇచ్చింది. అంటే ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. భావి భారత పౌరులైన మీకు తెలియజేసేది ఒకటే, 135 సంవత్సరాల క్రితం జన్మించిన ఒక వ్యక్తి, దాదాపు 65 సంవత్సరాల క్రితం మరణించిన ఒక వ్యక్తి గురించి ఈ రోజుకు ప్రతి గల్లీలో కూడా జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన దేశానికి అందించిన సేవలను కూడా స్ఫూర్తిగా తీసుకుని భావి భారత పౌరులుగా మీరు రూపుదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సూచన చేస్తూ, భవిష్యత్తులో మీరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలని అమలుపరచడానికి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి మంచిగా చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి పౌరులుగా ఒక బెస్ట్ సిటిజన్స్గా అభివృద్ధి చెందాలని విద్యార్థులందరినీ కూడా కోరుతూ, అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడున్నా మనం గౌరవించాలి, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా దృష్టి పెట్టి చదవాలి, ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి. అప్పుడే నిజమైన భారతీయుడిగా ఒక దేశభక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉంటామని చెప్పి విద్యార్థులందరికీ సూచన చేస్తూ, మరి మీరు మంచి ఆలోచనతో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుందామని చెప్పి చిన్నపిల్లలైనప్పటికీ మీరు కూడా మంచిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత మంచిగా ఏర్పాటు చేసి మీ అందరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, మనం ఖచ్చితంగా అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకోవాలి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంబేద్కర్ గారి యొక్క సేవలను నిత్యం స్మరించుకుంటూ ఉండాలి. ఆయన సేవలనే మన తోటి ప్రజలందరికీ కుటుంబంలో కూడా చర్చించాలి, స్నేహితులతో చర్చించాలి, ముందుకు తీసుకెళ్లాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ అని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై జై భీమ్ అనండి, జై భీమ్, జై భీమ్. ఓకే, ఇప్పుడు మన సారు ఎవరో నువ్వు ఎంత రాసేస్తారు మన